హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అసలు మన తెలంగాణలో చాలా తక్కువ మంది ప్రిపేర్ చేస్తారు మామిడి తాండ్ర. మేము కూడా మొదటిసారి ప్రయత్నిస్తున్నాము మామిడి తాండ్ర. చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ మేము మ్యాంగోస్ అన్నింటినీ తీసుకొని వాటిని నీట్గా పల్పంతా తీసుకొని నెక్స్ట్ అన్నీ ఒక బౌల్లో వేసి ఆ తర్వాత దాన్ని మిక్సీకి వేసాము. మిక్సీకి వేసిన తర్వాత మళ్ళీ దాన్ని నీట్గా దాని లోపల కొంచెం పీచు అలా ఉంటుంది కదా, సో దాన్ని కూడా మొత్తం నీట్గా తీసేసాము. సో మేము ఇక్కడ చేసిన మ్యాంగో వెరైటీస్ ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోత మామిడికాయలు అంటారు కదా మన తెలంగాణలో, సో అలా కోత మామిడికాయలను తీసుకొచ్చాము. బాగా చెట్టు పైనే పండిపోయాయి. అలా పండిపోయిన మామిడికాయలని తీసుకొని వచ్చి చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకో రకం కూడా చేసాము, అదేమో రసాలు అంటారు కదా, సో అవన్నమాట. ఈ కోత మామిడికాయలను తీసుకొని ప్రిపేర్ చేసాం. సో కొన్ని ఇది మన తెలంగాణలో చాలా అంటే చాలా తక్కువ మందికి తెలుసు, చేసుకోము కూడా మనం ఎక్కువ, కానీ ఒకసారి ప్రయత్నించి చూద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను ఈరోజు. సో అలా మ్యాంగోస్ పల్ప్ని మొత్తం తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి చాలా స్లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి ఒక 10 minutes 15 minutes అలా ఉడికించాను. ఉడికించిన తర్వాత నెక్స్ట్ దానిలోకి కొంచెం షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసి మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మధ్యలో ఇట్లా మామూలుగా పైకి ఇట్లా బుడగలుగా వచ్చి పేలిపోయినట్టు అనిపిస్తుంది కలపకుండా మనం అలాగే వదిలేస్తే. సో అందుకని స్లోగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసామన్నమాట. సో అలా ప్రిపేర్ చేస్తూ షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 15 minutes అలాగా ఉంచాము. నెక్స్ట్ దాన్ని తీసుకొని ట్రేస్ ఉంటాయి కదా, ఆ ట్రేస్లో నీట్గా నెయ్యి అప్లై చేసాము. నెయ్యి అప్లై చేసి ఆ ట్రేలల్లో ఈ పల్ప్ని, అంటే యాక్చువల్గా మేము 2 trays తీసుకున్నాము. మా దగ్గర కొంచెం పల్ప్ ఎక్కువనే ఉండే, ఒక 25 మ్యాంగోస్ అలా తీసుకున్నాం మేము దీన్ని ప్రిపేర్ చేయడానికి. సో అందుకనే పల్పు కొంచెం ఎక్కువే ఉండింది. సో నీట్గా అలా ట్రేలకి మొత్తం నెయ్యి అంటించుకొని ఆ తర్వాత ఈ పల్పునంతా దానిలోకి, ఇప్పుడు ఈ నెయ్యి అంటించిన ట్రేస్ ఉన్నాయి కదా, సో దానిలోకి ఈ పల్ప్ని నెమ్మదిగా వేసేసామన్నమాట. వేసిన తర్వాత మనం ఇప్పుడు వేసాక హ్యాండ్తో టచ్ చేయొద్దు. హ్యాండ్తో టచ్ చేయకుండా ట్రేని నార్మల్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో హ్యాండ్తో టచ్ చేస్తే ఏమవుతుందంటే నీట్గా పడదన్నమాట. అందుకని మేము ఏం చేసామంటే ట్రే తోటే ఇట్లా స్ప్రెడ్ చేసాం. సో మొత్తం 2 ట్రేల్లో నిండిపోయిందనమాట. పల్ప్ అంతా నిండిపోయిన తర్వాత ఈ ట్రేస్ని నెమ్మదిగా స్ప్రెడ్ చేసాం. లాస్ట్లో ఏంటంటే ఈ అంతా మనం బాగా కలబెట్టినా కూడా లాస్ట్లో ఏమైందంటే గిన్నె కొంచెం మాడిపోవడం, కొంచెం చివర్లో కొంచెం గమ్మిగా ఉండడం, అట్లా ఉండలా కూడా కొంచెం ఉండిపోయింది లాస్ట్లో. ఎందుకంటే మనం ప్రిపేర్ చేయడం కూడా ఇదే మొదటిసారి కాబట్టి పూర్తిగా మనకు తెలియదు కదా, సో అందుకని అలా అయిందేమో మేబీ. సో ఫస్ట్ టైం కదా, చూద్దాం ఎలా వస్తుందో దాని అవుట్పుట్. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తీసి మేము నెక్స్ట్ లైక్ మాకు పక్కనే అన్నమాట, సో ఒక టేబుల్ వేసుకున్నాం. టేబుల్ వేసుకొని ఆ టేబుల్ పైన ఈ ట్రేస్ని తీసుకెళ్ళి కొంచెం, ఇప్పుడు మేము ప్రిపేర్ చేసింది అయితే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత, సో ఎండ కొంచెం బెటర్గానే ఉంది. తీసుకెళ్ళి దాన్ని టేబుల్ పైన 2 ట్రేస్ని పెట్టి డ్రై చేసాము. మరి ఇలా ఎన్ని రోజులు పెట్టాలో కొంచెం చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.